నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో నేరాలపై నియంత్రణపై దృష్టి సారించాలి. పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మికుల రైతుల భారీ ర్యాలీ. జిల్లాలో నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు. సోమవారం నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రౌడీ షీటర్ల కదలికపై నిరంతరం నిఘా ఉంచి నేరాలకు అరికట్టాలని సూచించారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. నేరస్తుల కదలికలను ముందుగానే గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బైంసా ఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, కృష్ణ, రవీంద్ర నాయక్, సమ్మయ్య, సాయి కుమార్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బుద్ధవిహార్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బుద్ధవిహార్ కమిటీ నాయకులు బుద్ధవిహార్ అభివృద్ధి గురించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆ మేరకు వైస్ చైర్మన్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుద్ధ విహార్ కమిటీ అధ్యక్షులు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి మధుకర్, సత్యనారాయణ, కౌన్సిలర్లు కత్తి నరేందర్, నల్లూరు పోషట్టి, సుదర్శన్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, బాధ్యతాయుతమైన విధి నిర్వహణతో సమర్థవంతంగా నూతన బాధ్యతలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం 1990 బ్యాచ్ హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన ఎస్ఎస్ చంద్రప్రకాష్, ఎస్ చంద్రశేఖర్, ఏ సాయన్యాలను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి అనేది సిబ్బంది కృషి, అంకిత భావానికి దక్కిన గుర్తింపుగా భావించాలని, మరింత బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బైంసా ఎస్పీ సాయి కిరణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానం నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తావు చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. కార్మికులు కనీస వేతనం నెలకు 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు పాల్గొన్నారు. దేశ కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా పట్టణ కేంద్రంలో ఈ విధానాలను వ్యతిరేకిస్తూ వేలాది మందితోటి ఈ జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తూ కార్పొరేట్ల పెట్టుబడిదారుల లాభాల కోసం 4 లేబర్ కోడ్లను అమలుకు ఈరోజు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది.
స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోటి దేశ విదేశాల నుంచి భారతదేశానికి దిగుమతులను చేస్తూ దిగుమతి సుంకాలను ఈరోజు తగ్గిస్తూ ఈరోజు అన్నదాతలను ఉరితాళ్లకు బిగించే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం ఈరోజు తీసుకొస్తున్నది. అదేవిధంగా 2025 విద్యుత్ సవరణ చట్టం పేరుతోటి ఈ దేశంలో కరెంటు పంపిణీనంతా కూడా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడం కోసం మోడీ ప్రభుత్వం అనేక విధానాలను ముందుకు తీసుకొస్తుంది. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశ కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలందరూ కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. ఈ 4 లేబర్ కోడ్ చట్టాల్లో ఇలా కనీస వేతనం అడిగే హక్కు కోల్పోయే పరిస్థితి, ఇలా ధర్నా చేసే హక్కు కోల్పోయే పరిస్థితి, కనీసం కార్మికులు ఇలా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం ఇలా కాపాడే పరిస్థితి ఇలా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా సామాజిక హక్కుగా ఇలా కోల్పోయే పరిస్థితి. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేయాలి. అదేవిధంగా ఇలా నరేంద్ర మోడీ ఇలా 8 గంటలు పనిచేయడం, ఇలా మేడే కార్యక్రమం ఇలా సందర్భంగా ఇలా మేడే స్ఫూర్తిగా ఇలా మే 1 తారీఖు ప్రపంచ కార్మికులు ఏకంగా ఇలా నినాంతం ఇలా 8 గంటల పని గంటలు ఇలా సాధించుకున్నారు. కానీ ఇలా ఆ 10 గంటలు ఇలా నరేంద్ర మోడీ చట్టంలో ఇలా 10 గంటలు ఇంకా 8 గంటల పని విధానాన్ని పోయి ఇలా 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ చేస్తుండ్రు. ఇలా అదేవిధంగా స్కీమ్ వర్కర్లు ఉన్న ఆశా కానీ, అంగన్వాడీ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఇలా మున్సిపాలిటీ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, ఐకేపీ కార్మికులు కానీ, పట్టణ ఆర్పీలు కానీ ఇలా స్కీమ్ గా పనిచేస్తున్న కార్మికులందరినీ ఇలా కార్మికులు గుర్తించాలి, ఇలా ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇలా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు ఇలా కేంద్ర కార్మిక సంఘాలు ఇలా డిమాండ్ చేస్తున్నాయి. ఇలా నరేంద్ర మోడీ ఈ చట్టాలను ఇంకా వెనక తీసుకోకపోతే ఖబర్దార్ నరేంద్ర మోడీ ఇది పొందబెట్టడం కోసం ఇంకా వెనకాడమని ఈరోజు ఇలా మేము గుర్తు చేస్తున్నాం. జిల్లా సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా నియమితులైన కుంటాల సర్పంచ్ జక్కుల గజేందర్, జిల్లా ఉపాధ్యక్షులుగా కల్లూరు సర్పంచ్ పెంటావర్ దశరథులను కుంటాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలం శ్రీనివాస్ సన్మానించారు. జిల్లా స్థాయిలో సర్పంచ్ సంక్షేమానికి కృషి చేయాలని సందర్భంగా సూచించారు. అనంతరం కుంటాల మండలం మూల గ్రామ పంచాయతీ రాణాపూర్ తండలో ఇటీవల మృతి చెందిన రాతుడు ప్రకాష్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబకాడి సర్పంచ్ ముజిగి ప్రవీణ్, సబ్బడి రాకేష్, సాయిబాబా, నాలం సాయన్న, నిమ్మల మహేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు హర్ ఘర్ తిరంగా కన్వీనర్ రావుల రామ్నాథ్ తెలిపారు. ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించడం, త్రివర్ణ పతాకం పట్ల గౌరవాన్ని చాటడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, దుకాణ సముదాయాలపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13న జిల్లా కేంద్రంలో నిర్వహించిన తిరంగా ర్యాలీకి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాజరుకానట్టు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణాధ్యక్షుడు శుంకరి సాయి, పట్టణ కౌన్సిలర్లు గంజిరాజు, జింక సూరి, శ్రీ రాంభోజి నరేష్, సూరజ్, అర్జున్, సాత్విక్, బీజేవైఎం జిల్లాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, నాయకులు భరత్, దీక్షిత్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉత్సవాలను సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీతో సహా ఈరోజు దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలకు బీజేపీ పిలుపునిచ్చింది. అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు ఒక జాతీయ భావాలు, దేశభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క పౌరుడి వల్ల ఈ ఉత్సవాలలో పాల్గొని 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని రకాల కార్యక్రమాలలో పాల్గొని దేశభక్తిని చాటాలని చెప్పేసి ఒక పక్కన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం ఇలా యువత చేతిలో ఉన్నది. యువత తలుచుకుంటే స్వామి వివేకానంద చెప్తుండే, ఏ దేశంలో యువతనైతే మత్తు పదార్థాలకు అలవాటు పడి లేకపోతే నిద్రమత్తులో ఉండి దేశం గురించి, దేశ అభివృద్ధి గురించి మర్చిపోతుందో ఆ దేశం పాతాళానికి వెళ్లిపోతుందని చెప్పేసి చెప్పేవాడు. ఏ దేశంలో యువత అయితే స్పందించి ప్రతి ఒక్క సమస్య మీద పోరాటం చేసి దేశభక్తితో ముందుకెళ్తుందో ఆ దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందని చెప్పేసి, అదే రకంగా ఇలా స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ముందుకెళ్లడం జరుగుతుంది. బీసీలు రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని బీసీ సంఘ భవనంలో ఇటీవల నిర్మల్ గండిరామన్న దత్తసాయి ఆలయ కమిటీ చైర్మన్ గా
నియమితులైన కొట్ట శేఖర్ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ డాక్టరేట్ స్వీకరించిన జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ కత్రోజ్ అశోక్ సారిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ చంద్ర ఊషన్న, కో కన్వీనర్లు సిరికొండ రమేష్, జింక లక్ష్మీనారాయణ, ఎంబడి చంద్రశేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దర్శనం దేవేందర్, గడ్డం భూమనాడు డిమాండ్ చేశారు. సోమవారం టీఎన్జీఓ భవనంలో జరిగిన సంఘ సమీక్ష సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన 6 డిఏలను వెంటనే ప్రకటించి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పదోన్నతులతో కూడిన బదిలీలను చేపట్టాలన్నారు. కేజీబీవీ గిరిజన ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లింగంపల్లి ప్రసాద్, నాయకులు రవికిరణ్, పెంట పవన్, భోజన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో నేరాలపై నియంత్రణపై దృష్టి సారించాలి. పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మికుల రైతుల భారీ ర్యాలీ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.